ప్రజలంతా ప్రస్తుత ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మాండ్ర శివానందరెడ్డి. హంగు ఆర్భటం లేకుండా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూరితో నామినేషన్ దాఖలు చేయించారు. జగన్పై జనం విసిగిపోయి ఉన్నారని, టీడీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటోన్న నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త శివానందరెడ్డి అలాగే టీడీపీ అభ్యర్థి జయసూరితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఈ రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ఆయా రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లి నామినేషన్ కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నందికొట్కూరు విషయానికి వస్తే ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు గిత్తా జయసూర్య తన నామినేషన్ ని రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. మరి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మరి చెప్పండి, ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మంచి రోజని ఏప్రిల్ 22 పొద్దున 11:39కి మన తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చినటువంటి అభ్యర్థి గిత్తా జయసూర్య ద్వారా మనం నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ స్క్రూటినీ కూడా అక్కడనే వెంటనే చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ అన్ని క్లియర్గానే ఉన్నాయి. ఒక్క ఎస్సీ సర్టిఫికేట్ మీద మాత్రము, అది ఫిబ్రవరిలో తీసుకున్న సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేందుకు అది మళ్ళీ మార్చి ఇవ్వమన్నారు. అది కూడా మార్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి సెట్ దాఖలు చేశారు, మళ్ళీ రెండో సెట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందా? మళ్ళా ఇంకా 3 సెట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది. ఈ 24వ తేదీ మిగిలిన సెట్లు దాఖలు చేస్తాము. ఓకే, అలాగే ప్రచార పర్వం ఎలా సాగుతుంది సార్? ఎక్కడ పోయినా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు జూన్ 4 వస్తుందా అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యువత అసలు వాళ్ళకి ఎంత విసిగినారంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్లు అవకాశం కోసం చూస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ అయితేనే ఉంది, యువత అయితేనే ఉంది, అదేవిధంగా అన్ని సెక్షన్స్ అనుకో, రైతు కుటుంబం సంబంధించిన వాళ్ళు అయితేనేముంది, మహిళలు అయితేనేముంది, బీసీ సోదరులు అయితేనేముంది, ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మొన్ననే మీరు చూసినారు బాలకృష్ణ పబ్లిక్ మీటింగ్ ఎంత గ్రాండ్గా నిర్వహించడం జరిగిందో నందికొట్కూరు పటేల్ సెంటర్లో. ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళా మన సారు ప్రియతమ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నందికొట్కూరుకు రావడం జరుగుతుంది. మళ్ళీ మంచి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఈ మే 13వ తేదీలోగానే ఇవల్ల కంప్లీట్ చేసుకున్నాక బ్రహ్మాండంగా స్పందన ఉంది. జనాలు కూడా నేను అనుకోవడము మన అభ్యర్థి అయినటువంటి గిత్తా జయసూర్యను కనీసం అంటే 50,000 మెజారిటీతో గెలిపించే పరిస్థితి వచ్చిందని కూడా చెప్పారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా అనిపిస్తుంది? నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిన్ననే పార్టీ ఆఫీస్కు పిలిపించుకొని బీఫామ్ వేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి 22వ తారీఖున 11:10కి ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరి 11:39కి ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈరోజు అవకాశం ఇప్పించినందుకు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మాండ్ర శివానందరెడ్డి గారు, గౌరెంకరెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజులలో నందికొట్కూరు నియోజకవర్గంలో నాన్ లోకల్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టకుండా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు తీర్పిస్తున్నారు. దాన్ని సార్ చెప్పినట్టు 50,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. నందికొట్కూరు నియోజకవర్గానికి మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడైనా వచ్చినా అక్కడ లోకల్ వాళ్లకు, స్థానికులకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ పరిస్థితి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో వచ్చింది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని అందరినీ కలిసి కూడా కలుపుకొని ముందుకు పోతున్నాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి జయసూర్యకే అవకాశం ఇవ్వాలని ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయాన్ని నేను మాండ్ర శివానందరెడ్డి సార్కి ఇస్తాను. సారు చంద్రబాబు సార్ గిఫ్ట్గా తీసుకెళ్తారు. అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నుంచి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే విధంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ప్రజా వ్యతిరేక పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని, ఈ ప్రజా వ్యతిరేక పాలనను ఇంటికి పంపేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, నందికొట్కూరు.